భయం తొందరగా భయపడను. అది అడ్వాంటేజా, డిసడ్వాంటేజా అన్నది తెలీదు. ఎమోషనల్ భయం ఎప్పుడైనా కొంచెం వస్తుందేమో గానీ, ఇలాంటి విషయాల్లో భయం రాదు నాకు. అయితే ఏదో బ్లైండ్‌గా వెళ్ళిపోకుండా నా ప్రిపరేషన్ నేను చేసుకున్నా. లైక్ ఓకే, బైక్ ట్రై చేయబోతున్నా. ఐ నీడ్ ద బెస్ట్ బైక్. సో అలా ఒక 4-5 ఏజెన్సీస్కి వెళ్ళి ఆ బైక్స్ నడిపి, అన్నిటికంటే కొత్త ఏజెన్సీస్ ఏవి, ఎందుకంటే ఎక్కువ కాలం నడిపే కొద్దీ వేర్ అండ్ టేర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఆ బైక్లో. సో లాస్ట్ 1 ఇయర్లో స్టార్ట్ చేసిన ఏజెన్సీస్ ఏవి, ఇవన్నీ చూసుకొని అలా ఒక ఏజెన్సీకి వెళ్తే అక్కడ బైక్స్ అన్నీ బిలో 15,000 ఉన్నాయి. నడిపిన ఇది కాదు నడిపింది కిలోమీటర్స్ బిలో 15,000. ఎస్. సో అలా అబ్బాయికి ఇలా నేను వెళ్తాను, నాకు ఐ నీడ్ ద బెస్ట్ బైక్ అంటే అన్నిటికంటే తక్కువ తిరిగిన లైక్ ఆల్మోస్ట్ ఒక కొత్త బైక్ని ఇచ్చారు. మొత్తం దాన్ని కంప్లీట్ సర్వీసింగ్ నేను ముందే చెప్పాను, ఒక్కదాన్నే వెళ్తున్నా, మధ్యలో ఏదైనా అయితే ఆ బైక్ నేను వదిలేసి వస్తా, మీరే తెచ్చుకోండి. ఇది ఎక్కడ అన్యాయం? అంటే అంత కరెక్ట్గా ఇవ్వాలి మీరు నాకు బైక్ అని. ఓకే. సో వాళ్ళు నిజంగా ననం అని, దట్స్ ద గైజ్ నేమ్, హీ టుక్ దట్ ఎక్స్ట్రా కేర్ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బైక్. మొత్తం తరోగా మొత్తం చెక్ చేసి ఎక్కడ ఇబ్బందిగా పడకూడదు అని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ లైక్ ఫర్ లగేజ్ అండ్ ఫర్ పెట్రోల్ మొత్తం చేసి ఇచ్చారనమాట. సో చెప్పారు కూడా, ఇక్కడ లే దాటాక 40 కిలోమీటర్స్లో ఒక 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి, అది దాటాక ఇంకెక్కడ ఉండవు పెట్రోల్ బంక్స్. హాన్లే అనే ప్లేస్ ముందర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, కానీ ద ఫీడ్బ్యాక్ ఐ హ్యావ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు విజిటెడ్ ఇస్ అది ఎప్పుడు పనిచేయదు. సో గో ప్రిపేర్డ్ దట్ నీకు అసలు ఇంకెక్కడ పెట్రోల్ ఉండదు అన్నట్లే. సో ఈవెన్ ఆ 40 కిలోమీటర్స్ 40ఏ కదా అని లైట్ తీసుకోకుండా 40 తర్వాత కూడా ఫిల్ చేయించుకోండి అని చెప్పి పంపించారు తిను. సో ఐ వెంట్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ అనమాట. అండ్ ఫార్చునేట్లీ బైక్ డెంట్ గివ్ అప్ ఆన్ మీ అండ్ ఐ డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ బైక్. ఎక్కడ అసలు ట్రబుల్ రాలేదండి. సో అందువల్ల చేయగలిగాను. ఇప్పుడు మౌంటైనర్స్కి ఒక లగేజ్ ఉంటుంది. ఎస్. అలాగే మీకు కూడా ఒక టైప్ ఆఫ్ లగేజ్ ఉంటుంది కదా, ఏం పెట్టుకున్నారు లగేజ్ అంటే బైకింగ్ గేర్స్ అనా? సో ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ బైకర్ కాబట్టి. అదే కదా, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ప్రొఫెషనల్ బైకర్ కాదు అయినా కూడా ఏం పట్టుకెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడ వెదర్ సిచ్యువేషన్స్ వేరు, ఇదన్నీ ఎలా ప్రిపేర్ అనేది నాకు వచ్చింది. హూ గైడెడ్ యూ అంటే ఏం చెప్తా? హౌ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ మైనస్ టెంపరేచర్స్ అని తెలుసు, ఎందుకంటే అదే పనిగా జనవరిలో కాశ్మీర్ ట్రావెల్ చేశాను. సో -22, 25లో హౌ టు టాకిల్ అవర్ సెల్వ్స్ అన్నది తెలుసు. 2 layers ఆఫ్ ఇన్నర్ థర్మల్స్ వస్తాయి, దట్ ఈస్ కంపల్సరీ. అండ్ దానిపైన మన నార్మల్ డ్రెస్సెస్ వేసుకుని ఈ -డిగ్రీ జాకెట్స్ వస్తాయి. సో నార్మల్ స్వెటర్స్ మనకు అక్కడ పనికిరావు. ఈ -డిగ్రీ జాకెట్స్ ఏంటి అంటే మన బాడీ టెంపరేచర్కి తొందరగా ఒక 5-10 మినిట్స్లో 5-10 సెకండ్స్లో అడాప్ట్ అయిపోతాయి. సో వీల్ ఫీల్ వార్మ్ వెరీ క్విక్. సో ఇవి బేసిక్ అవసరం. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ యువర్ ఇయర్స్ కవర్డ్, ఆ చల్లగాలి వెళ్ళకుండా. సో ఇదంతా బేసిక్, ఒక మైనస్ టెంపరేచర్లో ఎలా ప్రిపేర్ అవుతామో అలా. అండ్ బైకింగ్కి వచ్చేసరికి నేను అడిగాను నా ఫ్రెండ్స్ని, బికాస్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఇట్, వాట్ ఈస్ నెసెసరీ అంటే బైకర్స్ అదే రైడర్ జాకెట్ ఇస్ కంపల్సరీ. ఎందుకంటే ఈ టెరైన్స్లో ఆ ఆఫ్ రోడింగ్ స్ట్రెచెస్లో ఎంత బాగా నడిపినా ఎందుకు పడిపోతామో తెలియదు కొన్నిసార్లు. సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఎల్బో డ్యామేజ్ అవ్వడం ఇలా ఉంటుంది. సో ఈ రైడర్ జాకెట్స్కి ఏంటి అంటే ఎల్బో అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ కంపల్సరీ. అండ్ నీ క్యాప్స్ ఇవన్నీ లైక్ రైడర్ జాకెట్ నాకు కాంప్లిమెంటరీగా నేను బైక్ తీసుకున్న అతనే ఇచ్చాడు. హీ వాజ్ హ్యాపీ అ సోలో ఉమెన్ ఇస్ టేకింగ్ అ బైక్ ఫ్రమ్ మీ. రైట్. సో ఇచ్చారనమాట. మిగతావి బేసిక్ గ్లవ్స్, నీ ప్యాడ్స్ అవన్నీ అక్కడ లోకల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నా. సో ప్రొటెక్టింగ్ యువర్ నీస్, ఎల్బోస్ అండ్ బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్, అటైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్. కానీ అక్కడ క్లైమేట్ వేరుగా ఉంటుంది. క్లైమేట్కి తగ్గట్టుగా మీ డ్రెస్ ఒక విధానం అయితే ఫుడ్ పరిస్థితి ఏంటి? అక్కడ అంత ఫ్రీక్వెంట్గా దొరుకుతుందా యాక్చువల్లీ? ఫుడ్ అంటే
లేలో రెస్టారెంట్స్ బాగుంటాయి. ఇట్స్ అ సిటీ. ఎనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ యాక్చువల్లీ? అంటే హెవీగా తింటే డ్రైవింగ్ చేయలేమనో, నిద్ర వస్తుందనో? ఎస్, అండ్ నెవర్ ఫిల్ యువర్ స్టమక్. ఆకలి ఆగిపోయింది అన్నంత వరకు తింటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఈట్ అండ్ ట్రావెల్. అండ్ లక్కీలీ లదాఖ్లో ఏంటి అంటే ఆ టెంపరేచర్స్ వల్ల లదాఖీస్ మోస్ట్లీ ఈట్ ఓన్లీ బాయిల్డ్ ఫుడ్. వాళ్ళ ఫుడ్లో ఎక్కడ డీప్ ఫ్రైస్ ఆయిల్ వాడడం ఎక్కువ ఉండదు. ఓకే, అన్నీ బాయిల్డే ఉంటాయి వాళ్ళ డిషెస్ కూడా. తుప్ప, అయితే తుప్ప మిగతా స్టేట్స్కి లదాఖ్కి డిఫరెన్స్ ఏంటి అంటే దే డోంట్ యూజ్ మైదా, దే యూజ్ ఓన్లీ ఆటా. సో ఆ ఇబ్బంది లేదు, మైదా ఇబ్బందులు ఉండవు. తుప్ప అండ్ దేర్ అనదర్ లోకల్ డిషెస్ కాల్డ్ చుత్తగి, ఇవన్నీ సూపీ ఫుడ్డే ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్టమక్. రైట్. నేను ఇంటి నుంచి రెడీ టు ఈట్ రెసిపీస్ అవి అని ఇంటర్నెట్లో చూసుకుని ఫుడ్ రెడీ చేసుకుని వెళ్ళాను. జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని తినేసేలాగా. బికాజ్ ఎవరింటికి వెళ్ళి హాట్ వాటర్ అడిగినా ఎలక్ట్రిసిటీ లేకపోయినా వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు. బట్ ఫుడ్లో అంత కష్టపడలేదు నేను, బికాజ్ దేర్ ఫుడ్ ఈస్ వెరీ సూదింగ్ అండ్ కామింగ్ అండ్ గుడ్ ఆన్ స్టమక్. కాకపోతే తెలుగు ఇళ్ళలో ఏంటి, రోజు తిన్నాక పెరుగన్నం ఉంటే కానీ ముద్ద దిగదు. అలాంటి కండిషనింగ్ ఉంటే కష్టం. నాకు అది లేదు. చిన్నప్పటి నుంచి స్టడీస్ చేసింది నేను కేంద్రీయ విద్యాలయాలో కాబట్టి ఐఎమ్ యూస్ టు ఈట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డిషెస్ అండ్ మల్టిపుల్ స్టేట్ ఫుడ్. ఐవ్ నెవర్ కంప్లైండ్ అబౌట్ ఫుడ్.